సో ఫస్ట్ డే చెప్పాను కదా మా తిరుపతి గారు. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతుంది తిరుపతి నుంచి. సో మన హరోరా మండే దట్స్ మన పెట్రోల్ బంక్ అయితే వచ్చి పెట్రోల్ అయితే ఫుల్ చేపించేసాం బండికి. సో పెట్రోల్ పట్టించి అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా రైడ్ని. కనిపిస్తుందిగా, స్ట్రైట్కి వెళ్తే చెన్నై వస్తుంది అన్నమాట. లెఫ్ట్ తీసుకొని రింగ్ రోడ్ ఎక్కామంటే డైరెక్ట్ తిరుపతి అయితే వెళ్తాం మనం. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా, అది తిరుపతి పోయే రూట్లో ఉంటుంది. మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఇది ఏ ఫ్యాక్టరీయో. మన తిరుపతి అయితే ఎంటర్ అయిపోయాం. తిరుపతిలో అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనం తిరుపతి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్చ్ అనమాట. అది ఇంక మనం ముందుకు వెళ్ళిపోయామంటే నెక్స్ట్ బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్ దాటిన తర్వాత మనకి ఇక్కడ ఫుడ్ అయితే దొరుకుతుంది. PS4 అని ఒకటి ఉంటుంది, అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మనం ఒకటేసారి లంచ్ చేసి అయితే ఒకటేసారి అల్పిరికి వెళ్ళిపోదాం, నెక్స్ట్ స్టార్ట్ చేయాలి కాబట్టి. ఇదే నేను చెప్పిన హోటల్ PS4. లోపల చూద్దాం రండి. చూసారా, నేనైతే ఒక గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాను, చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. ఎప్పుడైనా తిరుపతికి వస్తే ట్రై చేయండి. తినేసి అయితే మనం ఇంకా అలిపిరికి అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళాక అలిపిరి దగ్గర ఫస్ట్ మనం చూడాల్సింది అయితే టికెట్ చూసుకోవాలి. సో నాకైతే టికెట్ అయితే దొరకలేదు. పైన అయితే మా బాబాయ్ ఉన్నాడనమాట. సో ఆయన అరేంజ్ చేస్తాడని ఇంకా నేను స్టెప్స్ అయితే ఎక్కేసాను అలిపిరి దగ్గర టెంకాయ కొట్టుకొని. వీడియో అయితే పిన్ టు పిన్ తీసున్నా, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం. కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది. సో అక్కడ మన బైక్ పార్క్ చేసి అయితే మనం ఇంకా అలిపిరి మెట్లు స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇంకా స్టెప్స్ ఎక్కుతాం కాబట్టి సో మన బ్యాగ్స్ అనేవి ఏం లేవు. సో నాకు అనేది ఒక బ్యాగే, సో నేను తగిలించుకొని అయితే ఎక్కేస్తాను. ఇక్కడే కనిపిస్తుంది కదా ముందు బైక్స్, అక్కడే పార్క్ చేసి అయితే నేను అలిపిరి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చి నేనైతే అక్కడ టెంకాయ తీసుకొని స్టార్ట్ చేశాను. టెంకాయ అయితే కొట్టేశాను, ఫస్ట్ మెట్టు కాబట్టి. సో ఖచ్చితంగా చేయాలి మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు మాత్రం. నేను టెంకాయ తీసుకొని టెంకాయ కొట్టేసి నెక్స్ట్ స్టార్ట్ చేశాను. సో వీడియో అంతా చూడండి లాస్ట్ వరకు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది, లేరేమో అనుకున్నా. సో సండే కదా, చాలా మంది ఉన్నారు. అయినా కూడా టైం 3 or 4 అవుతున్నా కూడా ఇప్పుడు నుంచి కూడా ఎక్కుతూనే ఉన్నారు. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ ఎక్కువ మంది ఎక్కుతారు. అలిపిరి స్టెప్స్ ఎక్కిన తర్వాత ముందుకు రాగానే మనకి ఇలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అక్కడికి వచ్చి లెఫ్ట్ తీసుకున్నామంటే పక్కన గోమాతని పూజిస్తుంది. ఇది గోపురం అనమాట, మనం ఇందాక చూసాం కదా స్టార్టింగ్ రాగానే గోపురం, ఇది అనమాట ఆ గోపురం. నెక్స్ట్ వచ్చి గాలి గోపురం వస్తుంది. చూడండి చాలా బాగుంది కదా. వెంకటేశ్వర స్వామి 3 నామాలు పెట్టి గాలి గోపురం ముందు ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. సో నెక్స్ట్ మనం ఇంట్లో తర్వాత ఇట్లా ఉంటుంది లొకేషన్, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తూ ఎంత దూరం నడిచినట్టు ఉండదు, అట్లా ఉంటుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే కొంచెం ఉన్నా సరే కూర్చునేదానికి మనకి సౌకర్యాలు ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇట్లాగా షాప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫుడ్ అనేది మనకి దొరుకుతుంది. ప్రతి 1 kilometerకి మనకి వాష్రూమ్స్ అన్నీ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇలా ఎందుకు కడతారో మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఒకదాని మీద ఒక రాయి ఎందుకు పెడతారో సో కామెంట్ చేయండి. మీకు అట్లాగే ఇది ఏ జంతువు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అది దుప్పి అని చెప్పారు. సో నెక్స్ట్ అయితే మనం ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే చేరుకున్నాం. నా ఫేవరెట్ గాడ్ అనమాట ఆంజనేయ స్వామి. సో నెక్స్ట్ మనం ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడికి వచ్చేసి దేవుడికి కూడా దండం పెట్టేసుకొని అక్కడి నుంచి తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయాం. సో వెళ్ళేదారిలో చాలా అంటే చాలా కనిపించాయి జంతువులు, అన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు
దాకా చూడలేదు. చూడండి మీరు కూడా ఎలా తింటున్నాయో జింకలు, గడ్డి తింటున్నాయి. సో నైస్. అంటే భయపడకుండా అందరి దగ్గరకు వచ్చి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది వాటిని చూసినప్పుడు. అంటే ప్రతి దగ్గర మనం నడుచుకుంటూ పోతూ ఉంటే దగ్గర మనకి ప్రతి దగ్గర రాయిలు ఉంటాయి, కూర్చొని పోవచ్చు. సో లాస్ట్కి అయితే మనం గమ్యం చేరుకున్నాం, స్టెప్స్ అన్నీ ఎక్కేసాం. సో లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ టెంకాయ కూడా కొట్టేసుకున్నాం. టెంకాయ కొట్టుకొని తర్వాత ఇంకా వెళ్ళేసి దర్శనానికి అయితే వెళ్ళాం. మా బాబాయ్ ఉన్నారు కాబట్టి సో మా బాబాయ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఆయన దగ్గరే ఉండి నేను స్నానం చేసుకొని నెక్స్ట్ అయితే బయలుదేరాను. సో టెంకాయ కొట్టుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సో నాకైతే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నాకు. సో బయటకు వచ్చి అయితే లొకేషన్ అంతా చూపిస్తున్నాను. సో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ 2 times నేను వీడియోస్ చేశాను. సో నాకు రీచ్ రాలేదు. ఫస్ట్ ఇంకా వెంకటేశ్వర దగ్గర చేయాలని చేశాను. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో సపోర్ట్ చేస్తున్నందుకు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.